అపోస్తులైన పౌలు భక్తుడు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో అపోస్తులైన పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘమును గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే అన్నాడు. దేవునికి వీరిని గురించి ప్రార్థన చేయడం అనే మాట మాట్లాడడం లేదు. మిమ్మును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటే ఒక ఎదగలేని విశ్వాసి ఎదగాలి ప్రభు అని చెప్పడము ప్రార్థన. ఒక ఎదిగిన విశ్వాసిని గురించి దేవుని సన్నిధానములో స్తుతించడము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అవుతుంది. పిల్లలు, దేవునికి మనల్ని బట్టి ఇతరులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇతరులు ఆనందించాలి, ఇతరులు దేవుణ్ణి మహిమపరచాలి. మీ వెలుగు లోకములో ప్రకాశింపనీయుడి అన్నాడు. ఎందుకు ప్రకాశింపనీయాలి అంటే దేవుని మహిమ కొరకు, దేవుని ఉద్దేశము కొరకు, దేవుని సంకల్పము కొరకు. మనము నిరంతరము మన జీవితాలను బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హైట్లోనికి మనము ఎదిగి ఉండాలి. అలా ఎదిగిన సంఘము ఈ తెస్సలోనిక సంఘము. వీరు ఎలా ఉన్నారంటే విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందుచున్నది అన్నాడు. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతున్నది అంటే విశ్వాసము కలిగి ఉండడము ఎంత ప్రాముఖ్యమో ఆ విశ్వాసములో మనం అభివృద్ధి చెందడము ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగి ఉండడము అవసరమే, కానీ ఆ ప్రేమలో వర్ధిల్లాలి. ఓర్పు కలిగి ఉండడము అవసరమే, ఓపికలో అభివృద్ధి చెందాలి. ప్రతి విషయములో మనము నిత్యము అభివృద్ధి చెందుతూనే ఉండాలి. పిల్లరా, అభివృద్ధి చెందడములో మనకు ఫలింపు ఉంది. పిల్లరా, అభివృద్ధి చెందడములో గొప్ప మేలులున్నాయి. అభివృద్ధి చెందడము అనేది ఎప్పుడు కూడా ఆగిపోవద్దు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి నిత్యము అభివృద్ధి చెందుతుండాలి. ఏ విషయంలో? డబ్బు విషయంలో అభివృద్ధి చెందడమ్మా? డబ్బు విషయంలో అభివృద్ధి చెందాలి. ఆర్థిక వ్యవస్థ విషయంలో మనకు ఒక పటిష్టత ఉండాలి, పటిష్టంగా తయారు కావాలి. అంత మాత్రమే కాదు పిల్లరా, నీ వ్యక్తిత్వము విషయంలో అభివృద్ధి చెందాలి, నీ మాట విషయంలో అభివృద్ధి చెందాలి, నీ తలంపుల విషయంలో అభివృద్ధి చెందాలి. ఒకప్పుడు యుగ ధర్మము చొప్పున నడుచుకున్నావు, కానీ ఇప్పుడు పరలోక ధర్మము చొప్పున నడుచుకోవడంలో అభివృద్ధి చెందాలి. ఒకప్పుడు నీ ఆలోచన ప్రకారంగా నడుచుకున్నావు, కానీ ఇప్పుడు దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకోవడంలో నువ్వు అభివృద్ధి చెందాలి. ఒకప్పుడు ఈ లోకమును అనుసరించావు, ఇప్పుడు దేవుని అనుసరించడంలో అభివృద్ధి చెందాలి. ఒకప్పుడు లోకమును ఎరిగినావు, ఇప్పుడు దేవుని ఎరిగిన నీవు దేవుని ఎరుగుటలో అభివృద్ధి చెందాలి. ప్రార్థన చేస్తున్న నువ్వు ప్రార్థనలో అభివృద్ధి చెందాలి. అన్ని విషయములో మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఈ మాటను కోట్ చేస్తూనే చెబుతాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. హల్లెలూయా. అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి రావడం అభివృద్ధి.
నిత్యము క్షేమాభివృద్ధి కలుగజేసుకునే విధంగా మనము ఎదగాలి. కొలస్సీ పత్రికలో కూడా చెబుతాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే మొదటి వచనం నుండి చదవండి. మీరు తెలుసుకొన కోరుచున్నాను, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు కలిగిన వారై పౌలు భక్తుడు దేని కొరకు పోరాడుచున్నాడు? ప్రేమయందు అతుకబడి. ప్రేమలో మీరు అభివృద్ధి చెందాలి. ఏ ప్రేమలో అతుకబడి ఉండాలి? క్రీస్తు ప్రేమలో అతుకబడి ఉండాలి. మనము అంటుకట్టడం అనే ఒక పరిస్థితి మనం లోకంలో చూస్తాం. ఒక ఫలించలేని చెట్టుని తీసుకుపోయి ఫలించుతున్న చెట్టుకు మనం అంటు కట్టితే ఈ ఫలించని చెట్టు కూడా ఫలిస్తుంది. అయితే యేసులో మనము అతుకబడినట్లయితే మనము ఫలించలేము కానీ ఆయనలో మనము అతుకబడితే మనము ఫలించగలుగుతాం. ఆయనలో అతుకబడితే మనము అభివృద్ధి చెందగలుగుతాం. ఏమంటున్నాడు? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారే అన్నాడు. హల్లెలూయా. గ్రహింపు ఉండాలి. అది ఎటువంటి గ్రహింపట? సంపూర్ణమైన గ్రహింపు. దీనికి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము. హల్లెలూయా. సకల విధాలుగా మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. సకల విధాలుగా దేవునికి ప్రతిబింబాలుగా మారుతూ ఉండాలి. అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందడానికి మనము పిలువబడ్డాము ప్రియులారా. కాన్స్టెంట్ గా మనం అక్కడ ఉండిపోవడానికి కాదు. రక్షణ పొందిన తర్వాత నేను దేవుని కుమారుని అయ్యాను, కుమార్తెని అయ్యాను, ఇంకా అయిపోయింది, నేను అక్కడనే నిలకడగా ఉంటాను, అది కాదు. నిలకడగా ఏ విషయంలో ఉండాలో ఆ విషయంలో నిలకడగా ఉండాలి. కానీ నీ అభివృద్ధి మాత్రం అందరికీ తేటగా కనబడాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు భక్తుడు తన కుమారుడైన తిమోతికి రాస్తూ మాట చెబుతాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లు వీటి యందు సాధకము చేయుము, వీటినే మనస్కరించుము అంటాడు. దయచేసి 4వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయుము. నిన్ను గూర్చియో నీ బోధను గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా నీవిలాగు నిన్నును నీ బోధను విను వారిని రక్షించుకొందువు. హల్లెలూయా. అభివృద్ధి తేటగా కనబడాలన్నాడు. అదేవిధంగా ఏం చెబుతున్నాడు? నీవు కొన్ని విషయాలు నీ బోధను గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండుము. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నిలకడగా ఉండుము అని ఎందుకు చెబుతున్నాడు? అభివృద్ధి చెందుము అని ఎందుకు చెబుతున్నాడంటే, అభివృద్ధి చెందకుండా మనల్ని మనమే మరుగు చేసుకునే పరిస్థితి లోకంలో ఉన్నది. లోకము మనల్ని మరుగు చేయడం కాదు, మనము అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం మనమే. హల్లెలూయా. అభివృద్ధి చెందాలి అంటే మనల్ని మనమే ఎడ్యుకేట్ చేసుకోవాలి. మరి కీర్తనకారులు కీర్తన రాస్తూ, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను ఆయనను గురించి చెప్పుచున్నాను, ఆయనను స్తుతించుచున్నానని 43వ సంకీర్తనలో మరి భక్తులు మరి దేవుణ్ణి స్తుతించారు. నా ప్రాణమా నీవు కృంగిపోవద్దని తమ ప్రాణమును గురించి తామే చెప్పుకున్నారు. మనం కూడా ఏం చేయాలంటే, అభివృద్ధి చెందాలంటే నిన్ను నీవే ఎడ్యుకేట్ చేసుకోవాలి. ప్రేమ విషయంలో కానీ, సహించే విషయంలో కానీ, ఓపిక విషయంలో కానీ నువ్వు ఉన్న స్థితిలో ఉండడానికి వీల్లేదు. పీక్ స్టేజ్లోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అంతరిక్షమంత హైట్లోనికి మనము వెళ్ళిపోవాలి. లోకములో మనము ఇప్పుడు మనిషి చూసుకున్నట్లుగా నీలో ఉన్న ప్రేమ నాలో ఉన్నది అన్నాడు, అది అభివృద్ధి కాదు.
నీలో ఉన్నదానికంటే నాకు 1000 రెట్ల అధికమైన ప్రేమ సహనము ఉన్నది అని అంతస్తులోనికి మనము వెళ్ళిపోవడము, ఇది మనకు క్షేమము ప్రియులారా. దేవుడు ఆది నుండి అభివృద్ధిని దృష్టి మనకు తీసుకొస్తూనే ఉన్నాడు, మన దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాడు. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. ఏం చేయమన్నాడండి? మీరు ఫలించి అభివృద్ధి చేయండి. దయచేసి చూడండి, మొదటి అధ్యాయము, ఆదికాండం మొదటి అధ్యాయము, దయచేసి 28వ వచనములో చూసినట్లయితే, దేవుడును వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చెందాలి, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అన్నాడు. నువ్వు అభివృద్ధి పొందుతున్నప్పుడు నువ్వు విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఏ విషయంలో? ఇప్పుడు నీ హృదయము సంకుచితమున్నాయని అనుకో, నువ్వు అనేకులను సంపాదించుకోలేవు. అవునా? ఇప్పుడు పౌలను ఏమంటాడు? నేను యూదులకు యూదుడనైతిని, ధర్మశాస్త్రం నెరిగిన వానికి ధర్మశాస్త్రం నెరిగిన వాని వలెనైతిని, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి అయితిని. అట్లా చెబుతూ అందరినీ సంపాదించుకున్నటకు అందరికీ అన్ని విధముల వాడనైతిని అన్నాడు, మొదటి కొరింథీ పత్రిక 9లో. కాబట్టి అందరికీ అన్ని విధముల వాడనైన పౌలులో ఆయనలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా? ఆయన హృదయము విశాలముగా ఉన్నది. హల్లెలూయా. ఎవరి హృదయం అయితే విశాలముగా ఉంటుందో, పలానోడు బయటోడైనా సరే కానీ నా సొంత రక్త సంబంధి కంటే ఎక్కువ అని ఎప్పుడైతే నువ్వు అనుకోగలుగుతావో వానిని నీవు రక్షణలోనికి నడిపించగలుగుతావు. హల్లెలూయా. వానికి చెప్తున్న మాటలు వాడు వినడానికి అవకాశం ఉంటుంది. ఏదో మామూలుగా చెప్పాలి కాబట్టి చెప్పేద్దామనే విధంగా నువ్వు సువార్త చెప్పినావు అనుకో, ఎవరు వినరు. నా సొంత సహోదరుని కంటే నువ్వు ఎక్కువరా నాయన, నీవు నరకంలోనికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఇదిగో నీ కొరకు నేను రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తున్నాను అని అలా ప్రార్థన చేస్తూ నువ్వు సువార్త చెప్పు. అప్పుడు ఆ వ్యక్తిలో మార్పు అనేది తప్పకుండా కలుగుతుంది పిల్లలు. అప్పుడు మనము కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుంది, నేను విస్తరిస్తున్నాను. హృదయము విశాలపరచబడకపోతే మనము సంకుచితులం అవుతాము. సంకుచితమైన హృదయము దేవునికి అసహ్యత పుట్టిస్తుంది. హల్లెలూయా. సంకుచితులముగా ఉండద్దు, హృదయము మనము విశాలపరుచుకునాలి. అంటే ఒక ఆయన అన్నాడట, హృదయం విశాలపరుచుకున్నది మొత్తము ఈ చేతంతలు ఉంటుంది కదా, దాన్ని ఎన్నాడు చేస్తే మళ్ళా చచ్చిపోతాం కదండి. భౌతిక సంబంధమైన హృదయం గురించి కాదు, నీ ఆత్మ సంబంధమైన హృదయము విశాలపరచబడి ఉండాలి. భౌతికమైనది ఎంతుంటే అంతేనే ఇది క్షేమం. భౌతికంగా ఉన్నది చిన్నగైన ప్రమాదమే, పెద్దగా ఉన్న ప్రమాదమే. హృదయం అంటే గుండె అనుకుంటున్నారు, కానీ ఆత్మీయ జీవితంలో హృదయం అంటే గుండె కాదు. హృదయం అంటే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క స్వభావము కలిగి ఉండడం. నీ హృదయమును విశాలపరుచుకునాలి. అప్పుడు నీ బయట ఉన్న వాళ్ళందరూ నీకు సొంత వాళ్ళకి కనపడతారు. వారి కొరకు నీవు ప్రార్థన చేయగలుగుతావు. నీ హృదయం విశాలపరచబడకపోతే వాని గురించి నేనెందుకు ప్రార్థన చేయాలనుకుంటావు? అప్పుడు ఏమైపోతుంది? ప్రార్థనలో నీకు అభివృద్ధి ఉండదు. నువ్వు ప్రార్థనలో అభివృద్ధి పొందాలి అంటే, విశ్వాసములో అభివృద్ధి పొందాలంటే, నమ్మకత్వములో అభివృద్ధి పొందాలంటే, అన్ని విషయంలో అభివృద్ధి పొందాలంటే, అన్ని విషయంలో నువ్వు విశాలపరచబడుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఆదాముకు దేవుడు చెబుతున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని ఏలుడు అన్నాడు. తర్వాత జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చిన తర్వాత కూడా మరి నోవాహుతో కూడా చెబుతాడు. ఆదికాండం 8వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే నోవాహుతో ఈ మాట చెబుతున్నాడు. నోవాహుతో దేవుడు 9వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. హల్లెలూయా. మీరేం చేయమన్నాడు? ఫలించి అభివృద్ధి పొందుడి. దయచేసి 30వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే అక్కడ కూడా ఇసాకు
26వ అధ్యాయంలోనికి రండి. 26వ అధ్యాయము 13వ వచనము. అతడు మిక్కిలి గొప్పవాడు, గొప్పగా మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా ఏ విషయంలో? అన్ని విషయంలో అభివృద్ధి చెందినాడు ఇసాకు. తర్వాత యాకోబు గురించి కూడా చెబుతాడు. 30వ అధ్యాయంలోనికి రండి దయచేసి. 30వ అధ్యాయం చివరి వచనం. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నిత్యము 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 అభివృద్ధి చెందుతా ఉన్నాడు. 35లో చూసినట్లయితే 35వ అధ్యాయము 11వ వచనంలో ప్రభునందు ప్రియులారా యాకోబును గూర్చి, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనములను నీకు నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు అన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అభివృద్ధి చెందాలి. నిత్యము అభివృద్ధి చెందుతూ మన జీవితాలను మనము గడుపుతూ ఉండాలి. అభివృద్ధి ఒక స్థితిలోనే మనం ఉండడము అనేది దేవుడు కోరుకున్న పద్ధతి కాదు ప్రియులారా. మనము ప్రతి విషయములో అభివృద్ధి చెందాలి. ఒక స్థితిలోనే ఉండిపోవడం అనేది దుష్టుడు కలగజేసిన ఒక దుర్బోధ. కాబట్టి మనము సత్యమునకు స్తంభములుగా, ఆధారములుగా మనము తయారు కావాలంటే నిత్యము అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. అప్పుడు వారు మనల్ని గురించి దేవుణ్ణి స్తుతిస్తారు. దయచేసి 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం నుండి కిందికి చదివినట్లయితే, మీరు ప్రతి విషయములో 2వ కొరింథీ 8వ అధ్యాయము 7వ వచనం నుండి, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా యెడలున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ కొరింథీ సంఘము ఏ విషయాలు అభివృద్ధి పొందుతున్నారట? విశ్వాసమందు అభివృద్ధి పొందుతున్నారు, ఉపదేశమందు అభివృద్ధి పొందుతున్నారు, జ్ఞానమందు అభివృద్ధి పొందుతున్నారు, సమస్త జాగ్రత్త యందు అభివృద్ధి పొందుతున్నారు. మీకు మా యెడల ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారు. ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. మనం అభివృద్ధి చెందవలసిన విషయాలు అనే ఒక వర్డ్ రాసుకొని దాని కింద అండర్లైన్ చేసుకొని ఏమేమి విషయాలు అభివృద్ధి చెందాలి? ఉపదేశము విషయం. ఒకప్పుడు ఉపదేశము వింటుంటే నాకు వినలేని పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఉపదేశం అంగీకరిస్తున్నాను, ఉపదేశం అనుసరిస్తే నడుచుకుంటున్నాను, ఉపదేశమును బట్టి నేను జీవిస్తున్నాను అనే విధంగా మనము అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. తర్వాత ఇంకేమన్నాడు? విశ్వాసమందు అభివృద్ధి చెందాలి. ఒకప్పుడు స్థిరమైన విశ్వాసము నాలో లేదు, కానీ ఇప్పుడు అబ్రహాము ఏ విధంగా అయితే నమ్మి విశ్వసించాడు అటువంటి విశ్వాసము నాకు ఉన్నది. నేను అలాగ ఉండడానికి దేవుడు నాకు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థనలో మోకరించి అడిగి అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మొట్టమొదటిగా ఏమన్నాడు? ఉపదేశంలో అభివృద్ధి చెందాలి, విశ్వాసములో అభివృద్ధి చెందాలి. తర్వాత ఏమన్నాడు? జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. జ్ఞానమందు ఎందుకు అభివృద్ధి చెందాలి అంటే హోషేయలో చెబుతాడు ఏమని? నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు అన్నాడు. జ్ఞానము లేక నశించుచున్నారు అన్నాడు. జ్ఞానములో నువ్వు అభివృద్ధి చెందకపోతే ఏమవుతుందని అర్థము? నశించే ప్రమాదం ఉన్నది. కాబట్టి నువ్వు జ్ఞానవంతుడివైతే నీవు అభివృద్ధి చెందగలుగుతావు. నీ అభివృద్ధిని బట్టి దేవుడు మహిమ పరచబడతాడు పిల్లల. దయచేసి హోషేయ 4:6 చెప్పిన మాట, నేను ఇందాక చెప్పిన మాట పిల్లరా, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక
నేను నీ కుమారులను మరుతును అన్నాడు. హోషేయ 4:6 చెప్పిన మాట పిల్లరా, 746వ పేజీ నంబర్. హల్లెలూయా. బైబిల్ను చాలా చదవాలి పిల్లరా. అందాజ ఇట్లా తీస్తే కూడా అక్కడికి వెళ్ళిపోవాలి మన చెయ్యి. హల్లెలూయా. ఏమన్నాడు? నా జనులు జ్ఞానము లేని వారే నశించున్నారు, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించు. అంటే జ్ఞానము లేని వారిని దేవుడు ఏం చేస్తాడట? విసర్జిస్తాడట. ఒకప్పుడేమో ఏం చేశాడు? నశించిపోతున్న వారులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. అప్పుడు ఏర్పరచుకున్న విధానం ఎటువంటిది? మీరు ఈ లోకరీతి జ్ఞానులైనను అధికారులైన అట్లాంటి వారిని కోరుకోలేదు, కానీ వెర్రి వారిని కోరుకున్నాడు. అవి కోరుకున్నప్పుడేనేమో అజ్ఞానిని కోరుకున్నావు, కానీ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన తర్వాతనేమో నీకు జ్ఞానిని కావాలంటున్నావు. ఇది ఎక్కడి పరిస్థితి అని మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఉన్న పరిస్థితి మనలో ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడు మన బ్రతుకులు మనకు ఇప్పుడు ఉండడానికి వీల్లేదు పిల్లరా. ఒకప్పుడు నీవు దేవునికి దూరస్తురావు, ఇప్పుడు దేవునికి సమీపస్తునివి. ఒకప్పుడు నువ్వు దేవునికి శత్రువునివి, ఇప్పుడు దేవునికి స్నేహితునివి కావాలి. ఒకప్పుడు నీలో అభివృద్ధి లేదు విశ్వాసం విషయంలో, ఎందుకంటే విశ్వాసమే లేదు కనుక. కానీ నీవు విశ్వసించావు కనుక రక్షణలోనికి వచ్చావు. రక్షణలోనికి వచ్చిన నీవు అన్ని విషయంలో విశ్వాసము విషయంలో అభివృద్ధి చెందాలి, జ్ఞానము విషయంలో అభివృద్ధి చెందాలి, ప్రేమయందు అభివృద్ధి చెందాలి. అన్నిటి విషయాల్లో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇంకేమన్నాడు? 8:7 2 కొరింథీ 8:7 చెబుతున్న విషయాన్ని, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారు అన్నాడు. హల్లెలూయా. సమస్త జాగ్రత్త అన్నాడు అంటే అన్ని విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండడం మాత్రమే కాదు, అన్ని విషయంలో అన్నిటి యందు జాగ్రత్త విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉండడము వేరు, ఆ జాగ్రత్త యందు అభివృద్ధి చెందడము వేరు. సమస్త జాగ్రత్త కలిగి ఉండ్రి అని చెప్తే సరిపోతుండే, కానీ సమస్త జాగ్రత్త యందు మీరు అభివృద్ధి పొందుడి అన్నాడు. అంటే ఏ జాగ్రత్తనైతే మీరు వహిస్తున్నారో, ఇతరులు అన్యులు కట్టుకున్నట్లుగా వస్త్రాలు నేను ధరించడము లేదు, నాకు ఒక సపరేట్గా నేను వస్త్రాలు ధరించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అందాన్ని కాపాడుకుంటున్నాను, అది దాన్ని బహిర్గతం చేయలేకపోతున్నాను. బయట వాళ్లకు ఆకర్షించే విధంగా నేను ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాను నా అందాన్ని అనే విషయంలో కూడా నువ్వు అభివృద్ధి చెందాలి. నీ మాట యందు అభివృద్ధి చెందాలి, నీ ప్రవర్తన శైలిలో అభివృద్ధి చెందాలి. దేవుడు ఏ విధంగానైతే ఉంటాడో ఆ విధంగా నీవు ఉండడానికి ఇష్టపడాలి. యేసయ్య ఆ విధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అధికముగా అతనిని అభిషేకించాడట. హల్లెలూయా. అందరికంటే అధికముగా దేవుడు యేసయ్యను ఎందుకు అభిషేకించాడు అంటే, ప్రభునందు ప్రియులారా, అన్నింటి విషయములో దేవుడు ఏదేది కలిగి ఉండాలని చెప్పినాడు, యేసయ్య ఆ విధంగా చేయడానికి ఇష్టపడ్డాడు, ఆ విషయంలో అభివృద్ధి చెందాడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఒక మంచి మాదిరి మరి యేసుక్రీస్తు ప్రభువు వారు, పౌలు భక్తుడు, ఏలియా భక్తుడు, ఆదాము అబ్రహాము భక్తుడు, వీళ్ళందరూ మనకు మంచి మాదిరి. వీళ్ళు ఏ విధంగా ఎక్కడ కూడా స్థిరంగా ఉండలేరు. కాన్స్టెంట్గా నేను ఇంకా పర్వాలేదు ఇక్కడనే ఉండిపోతాను అని కబ్జా చేసుకున్నట్టుగా ఉండలేదు. అన్నింటి విషయంలో ఉన్నదానికంటే ఇంకా అధిక మహిమలోనికి వారు వెళ్ళారు. ఆ క్రమంలో సార్వత్రిక సంఘము కూడా ఉండాలి ప్రియులారా. అది ఇష్టపడి దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు దేవుడు మంటి నుండి ఆదామును సృష్టించాడు. దేవుడు ప్రయాసపడ్డాడు, ఆదాము సృష్టింపబడిన తర్వాత అవ్వను దేవుడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు? నరుని ప్రకట ఎముకలలో నుండి ఒక ఎముకను తీసుకున్నాడు. ఇప్పుడు తీసినప్పుడు ఆ ఎముక యొక్క హైట్ ఎంత ఉంటుంది? మామూలుగా ఒక జానడంతా. ఓకే,
ఒక జానడంతా ఉన్నది. కానీ యేసయ్య ఇప్పుడు ఆదాము పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారన్న అమ్మాయి, ఆయన ఒంటరిగా ఉండట మంచిది కాదని సాటి అయిన సహాయముగా ఉండాల్సిన ఒక అమ్మాయి ఎంత హైట్ ఉండాలి? ఆదాముకు సాటి అయిన సహాయముగా అవ్వ ఉండాలంటే పక్కటెముక అంత ఉంటే సరిపోతుందా? ఎంత ఉండాలి? ఆయనకు ఇంత హైట్కు వచ్చేయాలి. మరి ఆ నిర్మాణంలో మన పాత్ర ఏం లేదు, అవునా? మనం అక్కడ పోయి ప్రయాసపడలేదు, ప్రార్థన చేయలేదు. దేవుడే ప్రయాసపడ్డాడు, దేవుడే ఆ విధంగా నిర్మాణం చేశాడు హవ్వను. సో హవ్వను నిర్మాణము చేయడంలో, ఆదాముకు హవ్వను నిర్మాణం చేయడంలో దేవుని పాత్ర ఒకటి మాత్రమే ఉన్నది. కానీ కడపటి ఆదామైన యేసునాథునికి, జాగ్రత్తగా వినండి పిల్లలు, కడపటి ఆదామైన యేసునాథునికి సాటి అయిన సహాయముగా కడపటి హవ్వను తయారు చేయాలంటే దేవుడు ఒకడు ప్రయాసపడడం కాదు, కొంతమంది జతం పని వారను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నా జత పని వాడైన అకులకును ప్రిస్కిలాకును వందనాలని చెప్పుడని పౌలన్న పత్రిక రాస్తాడు. ఎందుకంటే పౌలన్న దేని కొరకైతే ప్రయాసపడుతున్నాడో అదే ప్రయాస అకుల ప్రిస్కిలలు కూడా పడుతున్నాడు. అదేవిధంగా నా జత పని వారైన అరిస్తారుకు అనే మాటను మాట్లాడతాడు. అంటే దేవుడు చేయమన్న పని పౌలు భక్తుడు చేస్తూ ఉంటుండగా అతనికి కొంతమంది జత పని వారు ఉన్నట్లుగా ఈ కడవరి కాలంలో దేవుడు తన కొరకు సంఘ కన్యకను ఏర్పాటు చేసుకొని చుంటుండగా కొంతమంది జత పని వాళ్ళను పెట్టుకున్నాడు. వారు ఎటువంటి వారు అంటే సమస్త విషయములో అభివృద్ధి చెందుతున్నవారు. హల్లెలూయా. ఎటువంటి వారు? అన్ని విషయములో అభివృద్ధి కలిగిన వారు పిల్లలు. ఆ అభివృద్ధిలో నా కుమారుడు నీవు ఉండాలనే ఇష్టపడే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లు వీటి యందు మనస్కరించుము, వీటిని అనుసరించుము, వీటి అందే నడుచుకునుము, వీటి అందే మనస్కరించుము అన్నాడు తిమోతితో. కాబట్టి మనము అభివృద్ధి చెందాలి. క్రమక్రమముగా అబ్రహాము వర్ధిల్లినాడు, అబ్రహాము అభివృద్ధి చెందినాడు. క్రమక్రమంగా ఇస్సాకు అభివృద్ధి చెందినాడు, యాకోబు అభివృద్ధి చెందినాడు. సో ఈ కోణములో వస్తున్న మనము కూడా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. అభివృద్ధి చెందాలి ప్రియులారా. అన్నింటి విషయాల్లో, నీ మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ చూపే విషయంలో, సహనము విషయంలో, విశ్వాసము విషయంలో, దేవుని నమ్మే విషయంలో, మనుషులను నమ్మే విషయంలో, అన్నిటి విషయంలో మనము అభివృద్ధి చెందాలి. అప్పుడే మన ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి మనము నిత్యము ఆ విధంగా గడుపుతూ మన జీవితాలను ముందుకు సాగేటట్లుగా మనము ప్రయత్నం చేద్దాం పిల్లరా. నిత్యము ప్రార్థన పరులమై మనం ముందుకు సాగుదాం. నిత్యము మనము అభివృద్ధి చెందే వారముగా ఉంటే లోకము మనల్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతలేదు, మనం ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నాం అనుకో, అరే వీడు ఎప్పటి నుంచో చూస్తున్నాము, వీడు అప్పుడు ఎట్లున్నాడు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు రా అనే విధంగా మనం ఉన్నాం అనుకో, మనం చెప్పిన సువార్త ఎవరు వినరు. హల్లెలూయా. కాబట్టి అభివృద్ధి అనేది నిన్ను దేవునితో సమానునిగా చేయడమే మాత్రమే కాదు, సాటి అయిన సహాయముగా చేయడం మాత్రమే కాదు, అనేకులను దేవుని దగ్గరకు నడిపించే ఒక బలమైన సాధనముగా నీ జీవితంలో ఉంటుంది. కాబట్టే మరి పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికను ముగిస్తూ ఒక మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించేస్తాను. అక్కడ ఏమంటున్నాడంటే, మీరు అభివృద్ధి చెందడము అనే ప్రక్రియలో ఆయన ఒక మాటను కోట్ చేస్తూ ఈ విధంగా అంటాడు. చివరి అధ్యాయం చివరి వచనం చదవండి. ఎఫెసీ పత్రిక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నిత్యము జ్ఞానమందును సమస్త అభివృద్ధి చెందుడి అని మాట రాస్తాడు. కొలస్సీలో చూడండి,
చివరి మాటనే చెబుతాడు. అభివృద్ధి అనే మాటను వాడుతాడు పిల్లరా. నిత్యము అభివృద్ధి చెందుడి. ఒక స్థితిలోనే మనం ఉండిపోవడం అనేది మరి దేవుడు కోరుకున్న పరిస్థితి కాదు. మనము నిత్యము అభివృద్ధి చెందుతూ దేవుణ్ణి మహిమపరిచే విధముగా మన జీవితాలు మనము కట్టుకోవాలి. అప్పుడు మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. అప్పుడే మనల్ని దేవుడు తన కొరకై జత పని వారునిగా మనల్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం నిత్యము అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిలో అనేకులను పాలివారముగా మనము నిలబెట్టుకోవాలి. అమ్మా, రెండవ పేతురు పత్రిక, 2వ పేతురు 3వ అధ్యాయము చివరి వచనం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇందాకల జ్ఞానమందు అభివృద్ధి చెందుడు అన్నాడు, కానీ ఇక్కడ కృపయందును అభివృద్ధి పొందుడి అన్నాడు. హల్లెలూయా. కృపలో మనము వర్ధిల్లాలి, కృపలో అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ప్రేమలో వర్ధిల్లాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి. అన్నింటి విషయంలో దేవుని గురించి ఏ లక్షణాలు దేవునిలో ఉన్నాయో ఆ లక్షణాలన్నీ మనము కలిగి ఉండడానికి మనము నిత్యము అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలి. అప్పుడే దేవుడు మన ద్వారా కడపటి ఆదాము అయిన యేసునాథునికి సాటి అయిన సహాయముగా మనము ఉండునట్లుగా దేవుడు మనల్ని వర్ధిల్లే చేస్తాడు. హల్లెలూయా. ఆ క్రమంలో మనం ముందుకు సాగుదాం. అటువంటి పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించి సార్వత్రిక సంఘములో నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఒక శ్రేష్టమైన గుంపుగా దేవుడు మనల్ని నిలబెట్టుకొని వాడుకొని మహిమనందునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు. నాయనా, ఆదిలో సృష్టిని చేసినప్పుడు ప్రభువా నా తండ్రి, మీరు ఆదాముతో అన్నారు, మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నిండించుడు అన్నారు ప్రభువా. మరి వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందారు. అబ్రహాము అభివృద్ధి చెందాడు, ఇసాకు అభివృద్ధి చెందాడు, యాకోబు అభివృద్ధి చెందాడు. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు. నోవాహు అభివృద్ధి చెందాడు. నేను కూడా అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. సమస్త విషయంలో అభివృద్ధి చెందాలన్న తలంపుతో నేను ముందుకు సాగడానికి ప్రయాసపడడానికి మీరు సహాయం చేయండి. ప్రార్థనలో, కృపలో, ప్రేమలో, జ్ఞానములో, విశ్వాసములో, నమ్మకములో, అన్నింటి విషయములో నాయన ప్రభువా నేను అభివృద్ధి చెందాలని ఇష్టపడుతున్నాను. మీరే సహాయం చేయండి, దిగిరండి, మీరే అద్భుతము చేయండి, అన్ని విధాలుగా ఆశీర్వదించండి. కన్న తండ్రి, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గొప్ప రాజా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు. యేసయ్యా, నీకు వందనాలు. గొప్ప దైవమ్మ, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లుగా నీవు ఆనాడు తిమోతికి ఏవైతే ఆజ్ఞాపించారో వాటిని మేము అనుసరించడానికి, వాటి యందు సాధకము చేయబడడానికి నా ప్రభు మీరే సహాయం చేయండి. ఒకప్పుడు ప్రభు నా తండ్రి, మేము నా తండ్రి ఈ లోకములో అభివృద్ధి చెందితే సరిపోతుంది అనుకున్నాం. కానీ వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, మా మనస్సులో, మా హృదయాలలో
అన్నింటిలో ప్రభావం మేము అభివృద్ధి చెందినట్లుగా మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తుంటుండగా మరి మన మధ్యలో సహోదరుడు నతానియల్ ప్రార్థన చేస్తాడు. మనమందరము ఏకీభవిద్దాం పిల్లరా.